కనకధారాస్తవం తెలుసుకోవాలి. ఒక్క విషయం, డబ్బున్న వాళ్ళు మరింత డబ్బు కోసం దాన్ని చదవకూడదండి. పేదవాళ్ళు అప్పుల్లో ఉన్నవాళ్ళే చదివి అప్పులు తీర్చుకోవాలి. పేదవాళ్ళు అప్పులో ఉన్నవాళ్ళ కోసం. శంకరాచార్య ఎవరి కోసం చెప్పారు దాన్ని? ఓ ఇల్లాలి ఇంటికి భిక్షాటనకి వెడితే ఏమీ లేక మాగిపోయిన ఉసిరికాయలుంటే ఉసిరికాయలు పట్టుకొచ్చి ఆయన దోసిట్లో వేస్తే, అయ్యో ఈవిడికి ఉసిరికాయలుంటే ఉసిరికాయలు ఇచ్చింది, అన్నం ఉంటే అన్నం పెట్టేది కదా, డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేది కదా, ఇటువంటి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా లక్ష్మీదేవి పశుబుద్ధుల దగ్గర ఎందుకు చేరుతోంది అనేది బాధ వచ్చి, ఆ బాధ కోపంగా మారి, కోపం ఆవేదనగా మారి అది కనకధారాస్తవంగా రూపొందిందమ్మా. మామూలు స్తోత్రం కాదది. అంటే శంకరాచార్య ఏం చెబుతున్నారు? పేదవాళ్లకు ఉపయోగపడాలి ధనం, మన కోసం కాదు. మన 100 కోట్లు ఉన్నవాడు కూడా కనకధారాస్తవం చదివితే ఇంకా వస్తుంది. ఏం చేసుకుంటావయ్యా? ఉన్నదే బాత్రూంలో నీళ్ళ కింద పెట్టావు, ఇక్కడ నీళ్ళ కింద రాళ్ల కింద పెట్టావు, ఇంకా ఏం చేసుకుంటావు? అంటే ఎంతుంటే అంత మంచిది కదండి. ఇదే ఆలోచన ఇక్కడ. ఎంతుంటే అంతటా డబ్బా, జ్ఞానం అక్కర్లేదు ఎవడికి. మరి జ్ఞానం విషయంలో అయితే ఆ జ్ఞానం మనకు వస్తుంది ఏంటండి? ఎంత గొప్ప మాటో ఇది. డబ్బు వస్తుంది అంటే రావడం మనకి ఇష్టం లేదు. నేను ఎందుకే తరచు అంటూ ఉంటా, ఇప్పుడు అద్వైతం కానీ జ్ఞానం కానీ వేదాంతం కానీ కష్టం కాదండి, కష్టమే లేదు, అందులో మనకి ఇష్టం లేదు. ఎందుకంటే వేదాంతం అర్థమైతే చాలా వదిలేసుకోవాలి, వదిలేసుకోవడం మనకి ఇష్టం లేదు కాబట్టి కన్వీనియంట్లీ ఎస్కేపింగ్. అయ్య బాబోయ్, అది మహానుభావుల కంటే దానికి ఎన్నో జన్మలు ఎత్తాలండి. ఇంకా వీడికి జన్మలు ఎత్తాలి. ఇక్కడ మనిషిగా పుట్టాడు సరిపోదు, కుక్కగా పుట్టాలి, పందిగా పుట్టాలి, యథవ జన్మలన్నీ ఎత్తాలి ఇక్కడ. అప్పుడు ఎప్పటికో వస్తుంది వీడికి. ఏ గుడి చుట్టూనో కుక్కలా ప్రదక్షిణం చేస్తే ఎప్పుడో వస్తుంది. అంతవరకు ఎందుకండి ఏడుపు? ఈ రోజే మొదలెట్టచ్చు కదా. వేదాంతానికి మొదటి మాట చివరి మాట ఒకటేనమ్మా, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. ఇది వేదాంతంలో గొప్ప మాట.